దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కృప ఘనత కలుగును గాక. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 34వ కీర్తనలో మనం చూస్తున్నట్లయితే మనకు చాలా గొప్ప విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 34 కీర్తన 4వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మనకు దేవుడు గొప్ప మాటను మనకు కనపరుస్తూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, మీరు ఇక్కడ గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అంటున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్తున్నాడు దావీదు. దేవుడు ఆయన దగ్గర విచారించిన ప్రతి విచారములో మనకు జవాబు ఉంది అనేది క్లియర్గా మనం భక్తుని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని ద్వారా మనకు ఎంత చక్కగా మనకు తెలియపరుస్తుంది. నేను ఆయన ఇక్కడ విచారణ చేసినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. రెండో మాట అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. మీరు చూడండి, ఇన్ని కష్టాలు, బాధలు, విచారము, దుఃఖము, చింత, వేదన ఇవన్నీ కూడా ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా విడుదలిస్తున్నాడు, ఏ విధంగా దేవుడు కాపాడుతున్నాడు, ఏ విధంగా దేవుడు రక్షిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మాకేం చేశాడు అనే ప్రశ్నే కానీ దేవుడు చేసిన మేలు పొందుకోలేకపోతున్నారు ప్రజలు. ఈరోజు వస్తున్న సమస్య అదే. ఎందుకంటే ఈరోజు మనం అనవసరంగా మనం దేవుని పైన ఒక నిందను పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామంటే, నీకు దేవుని దగ్గర విచారించే సమయమే లేదు, దేవుని దగ్గర మాట్లాడే సమయమే లేదు, దేవునితో ముచ్చటించి దేవునికి నీ పరిస్థితులను, నీ స్థితిగతులను చెప్పుకునేది లేదే. నువ్వేమైనా నీకు వచ్చిన సమస్యలలో నువ్వు పరిగెడుతున్నావు, పారిపోతున్నావు, ఎక్కడికో బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు. కానీ దేవుని దగ్గర మోకరించి నువ్వు దేవుని దగ్గర విచారించే గుణమనస్తత్వం నీకు లేదు కదా. ఏ విధంగా దేవుడు ఉత్తరం ఇస్తాడు? చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఏంది దేవుడు మాకు ఏం చేశాడు, దేవుడు మాకు ఏమి లాభము దేవుడు నమ్ముకుంటూ వచ్చింది. ఇలాంటి ప్రశ్నలతోనే మీ జీవితాలు మిగిలిపోతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. నేను పెద్ద మనుషుల దగ్గర విచారం చేశాను, బంధువుల దగ్గర, మా చుట్టాల దగ్గర నేను పోయి నా బాధలన్నీ చెప్పుకున్నాను, విన్నారు అందరూ. మళ్ళీ తర్వాత నన్ను పంపించారని మనం చెప్పుకుంటున్నాం. ప్రియులారా, దేవుని దగ్గర నువ్వు విచారించినప్పుడు నీకు జవాబు దొరకకుండా ఉండనే ఉండదు. నువ్వు దేవుని దగ్గర విచారము చేయకపోతే నీకు ఆన్సర్ కాదు, ఏమీ దొరకదు. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు అడగండి నేను ఇస్తానని, మీరు వెతకండి నేను దొరుకుతానని, మీరు తట్టండి నేను నా తలుపు తీస్తానని. ఈ మూడింటిని మీరు పరీక్షించండి, పరిశోధన చేయండి. అడుగుతే ఇచ్చేవాడు ఆయనే అని, వెతికితే దొరికేవాని ఆయనే అని, తట్టినప్పుడు తెరిచేవాని నేనే అని దేవుడే చెప్తున్నాడు కదా. ఇంకొక 3 మాటల్లో కూడా దేవుడు ఏమంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధమాడు. ప్రియులారా, ప్రజలకు ప్రార్థించే ఓపిక లేదు, దేవుని దగ్గర విచారించే ఓపిక లేదు. ఈ రోజుల్లో దేవునితో మాట్లాడి ముచ్చటించి దేవునికి కష్ట సుఖాలను పంచుకునే సమయమే నీకు లేదు. నిత్యము నీ ఉద్యోగము, నీ పనులు, నీ సంపాదన, నీ వ్యాపారాలు, మీ కష్టాలు, మీ నష్టాలు, మీకు మీరే కుమిలిపోయి దిగజారిపోయి పడిపోయి ఆఖరికి మరణం దగ్గరకు తీసుకొచ్చుకుంటున్నారు. ప్రియులారా, చింత యావత్తును దేవుని మీద పెట్టమని బైబిల్ గ్రంథంలో ఎంత చక్కటి బోధ మనకు బోధ చేస్తుంది. నీ చింత యావత్తును దేవుని మీద పెట్టమని. నువ్వెందుకు దేవుని మీద నీ భారం పెట్టలేకపోతున్నావు? అందుకనే రాజులను నమ్ముకుంట కంటే, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు అని దేవుడు చెప్పలేదా? హల్లెలూయా.
ఎందుకు నువ్వు దేవుని దగ్గర విచారించకుండా దేవుని కాడ ప్రత్యుత్తరం పొందుకోకుండా ఉంటున్నావో ఆ తప్పు నీదని గ్రహించాలి. రెండవది మనం చూస్తున్నట్లయితే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించెను అంట. ఈయన కలిగిన ఈ భక్తుని కలిగిన భయాలు ఒకటి కాదు, భయములు అన్నాడు. బహువచనం కనిపిస్తుంది. ఎన్నో భయాలు ఉన్నాయి. ఈ భయాల్లో నుంచి తప్పించబడాలి. ఈరోజు చూడండి, ఎంతోమంది భయాలతో భయానకముతో భయంకరమైన బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమంది వారి ప్రాణాలను వారి చేతుల్లో పెట్టుకొని అలాగ బ్రతుకుతున్నారు. ఏమి ప్రయోజనము? ఎంతకాలం ఇలా భయపడుతూ బ్రతుకుతావు బిడ్డలారా? దేవుడు చెప్తున్నాడు కదా, మీ భయములను తొలగించేవాడిని కదా, మీ భయాలను నేను తీసివేసేవాని కదా, మీ భయాల్లో నుంచి నేను విడిపించేవాని కదా అని దేవుడు మీకు సెలవిస్తున్నాడు. ఎంతకాలం నువ్వు భయపడతావు? ఎంతకాలం నువ్వు భయపడతావు? ప్రతిదానిలో భయం, ప్రతిదానిలో, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నువ్వు పడుకుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భయం నిన్ను పట్టి పీడిస్తుంది. ప్రియుడా, నువ్వు దేవుని వైపు తిరుగు, దేవుని దగ్గరికి రా, దేవునికి నువ్వు నీ సమస్యను, నీ బాధను చెప్పుకో, దేవుడితో ముచ్చటించు, ప్రార్థించు, మోకరించు, దేవునికి నీ యొక్క భయాలను ఆయనకు అప్పగించు. నీ భయాలను మూట కట్టుకొని నీ తల మీద పెట్టుకొని మోసుకుంటే ఎవరు తీర్చగలరు? ఎవరూ తీర్చలేరు. అందుకనే ఇక్కడ భక్తుడు ఏమంటాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన అంటే మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే తీర్చాడు. ఈ భయాలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాడని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి దేవుడు నీకు సహాయపడడానికి సంసిద్ధంగా ఉంటే నీ మనస్సును నువ్వు దేవుని మీద కేంద్రీకరించి దేవుని వైపు నీ హృదయమును, నీ భారాన్ని పెట్టి నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నువ్వు రుచి చూడగలవు. అందుకనే 34 కీర్తనలోనే 7వ వచనంలో రాయబడి లేదా, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఆయనను తెలుసుకోండి అంటాడు. ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన రుచి ఏమిటి? ఆయన లోతులోనికి వెళ్ళినప్పుడు, ఆయన ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు, ఆయన స్మరణలోనికి వెళ్ళినప్పుడు, ఆయన మార్గంలోకి వెళ్ళినప్పుడు జరిగే పరిణామం ఏంటి? దాన్ని పరీక్షించండి, దయచేసి ఆలోచించండి. ఇంకా తొందరపడి మీ జీవితాలు వినాశనానికి అప్పగించుకోకండి. మీ భయాలు ఏదైనా కానీ, నీ నీడను చూసి భయపడుతున్నావేమో, అక్కడ మాంత్రిక శక్తులు చేస్తున్నారు, ఇక్కడ సైతాను శక్తులతో పీడింపబడుతున్నారు, ఇటు మా ఇంటి మీద దాడులు, ఇలాంటి భయాలు, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎక్కడ ఏం కూలిపోతామో, ఎక్కడ భూకంపాలు వస్తాయేమో, ఎక్కడ కరోనా మరలా వచ్చి రెండో కరోనా మమ్మల్ని చంపేస్తుందేమో, ఈ భయాలు పట్టి పీడిస్తుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు నువ్వు దేవుని అడగకుండా, దేవుని దగ్గర నువ్వు పొందుకోకుండా ఉంటున్నావు? నా ప్రశ్న. ఇప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రా. దిస్ ద వెరీ గుడ్ టైం. ఇది మంచి సమయం. నువ్వు ప్రభుతో మాట్లాడే సమయం, ప్రభు దగ్గర నువ్వు మేలు పొందుకునే సమయం, ప్రభు నీకు సహాయపడే మంచి సమయం. నువ్వు దేవుని దగ్గరికి రా. రెండవ విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 34 కీర్తన 5వ వచనంలో మీరు చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వారు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా. ఆయన అంటే ఇక్కడ మరలా మన ప్రభు అయిన యేసు వైపు చూసినప్పుడు వారికి వెలుగు కలిగిందంట. ప్రియుడా, నువ్వు వెలుగును ఆశ్రయించాలని, వెలుగును పొందుకోవాలని, వెలుగులో జీవించాలని నువ్వు ఆశపడితే నువ్వు ఎవరి వైపు చూడాలి? నీ కనులు ఎక్కడి వైపు చూడాలి? నీ హృదయం ఎవరి వైపు ఆశించాలి? నీ మనసు ఎక్కడ కేంద్రీకరించాలి? నిన్ను నీవు పరీక్షించుకో, ఒక్కసారి పరీక్షించుకో. ఇది మంచి సమయం బిడ్డలారా. దేవుడు చెప్తున్నాడు, ఆయన తట్టు చూస్తే బాబు మీకు వెలుగు కలుగుతుంది, మీరు వెలుగును పొందుకుంటారని చెప్తున్నారు. ఎందుకు మరి ఆయన తట్టు చూడకుండా ఉండడం? ఎంతకాలం కుమిలిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, నలిగిపోతూ నీ సమస్యలతో నువ్వు భయంకరమైన ఉరితాడు నీ దగ్గర తెచ్చుకుంటున్నావు. ప్రయోజనం ఏంటి? ఎంతకాలం ఈ శాపం అనుభవిస్తారు? ఎంతకాలం ఈ దుర్మార్గమైన దుష్టత్వమైన క్రియలు ఈ లోకంలోనే చూస్తూ ఆ సమస్యల చుట్టే, బాధల చుట్టే, రోగాల చుట్టే, భయంకరమైన అంధకారము చీకటి చుట్టే
మరి నీకుంటున్న అప్పుల చుట్టే, నీకుంటున్న పాపిష్టి క్రియల చుట్టే తిరుగుతావు. నువ్వు దేవుని వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మీకు వెలుగు కలుగుతుంది. నువ్వెందుకు ఆయన వైపు చూడలేకపోతున్నావు? నువ్వు ప్రతిరోజు ఒకసారైనా నీవు నమ్ముకున్న తండ్రి అయిన దేవుని వైపు ఎందుకు నువ్వు చూస్తలేవు? ప్రియులారా, దయచేసి నీ మనస్సును మార్చుకొని నువ్వు ఆయన వైపు చూడమని నేను దైవ సేవకుడిగా చెప్తున్నాను. ఆయన వైపు చూసిన వ్యక్తులు ఇంతవరకు ఎవరు వారి జీవితంలో మరి వినాశనానికి గురి కాలే, కుంగుబాటుకు గురి కాలే, అనారోగ్యాలతోనే అలాగనే వారి జీవితాలు సమాప్తం కాలే. దేవుడు అద్భుతాలు చేశాడు. మరో చరిత్రను చూసాం, గొప్ప అద్భుతాలు వారి జీవితాల్లో చూసాం. ఎన్ని మేలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈనాడు చూడండి, ప్రపంచ ప్రజలను చూస్తే ఎన్ని అద్భుతాలతో దేవుడు ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. నీకు తెలుసా, వారందరూ ఆయన తట్టు చూసిన వారే, వారందరూ వారి యొక్క భయాలను ఆయన మీద మోపిన వారే, వారందరూ ఆయనను ఆశ్రయించిన వారే. అందుకనే అద్భుతాలు చూడగలుగుతున్నారు. ప్రియుడా, ఇప్పుడే దేవుడిస్తున్న అవకాశం, నీవు ముందుకు రా, దేవుడిచ్చే మేలును పొందుకో. మరో వాక్యంలో ఇంకొక మాట ఏముందంటే, ప్రియులారా, మరి అదేవిధంగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. 6వ వచనములో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. చూడండి, ఈ దీనుడు మొరపెడితే యెహోవా ఆలకించాడట, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని బైబిల్ చెప్తుంది. ఈ దీనుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడట. హల్లెలూయా! శ్రమలన్నిటిలో నుంచి రక్షించాడు. దేవుడు చెప్తున్న సత్యాన్ని నమ్మండి, నిజాన్ని నమ్మండి. ఆయన శ్రమల్లో నుండి విడిపించేవాడు. శ్రమల గుండా వెళుతున్నావా? నీ శ్రమల్లో నుంచి నేను రక్షించేవాడు. నీకు పీస్ ఆఫ్ మైండ్ లేదా? నువ్వు ఇంకా భయంకరమైన శ్రమలతో, నువ్వు రుగ్మతలతో, శాపాలతో, పాపాలతో నీ జీవితం అంతా కొట్టుమిట్టాడుతూ నువ్వు నాశనానికి, పతనానికి పడిగెడుతున్నావా? దయచేసి వెనక్కి రా, దయచేసి నువ్వు వెనక్కి రా. నువ్వు ఆగిపో అక్కడే, నువ్వు ముందుకు వెళ్ళకు. భయంకర నరకంలోనికి వెళ్ళకు, పాపంలోనికి వెళ్ళకు, శాపంలోనికి వెళ్ళకు. నీ జీవితాన్ని నాశనపరుచుకోకు. నువ్వు ముందుకు రా, రా 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 ప్రభు వైపు రా. ప్రభు చెప్తున్నాడు, నా 2 హస్తాలు తెరిచి చాచి పెట్టాను, మీరు నా రెక్కల కిందికి రమ్మని 91 కీర్తనలో చెప్పాడు. నా రెక్కల కిందికి రండి, నా రెక్కల కింద మీకు ఆశ్రయమును కలుగచేసే దేవుని అని చెప్తున్నాడు. ప్రియుడా, నువ్వెందుకు ఇంకా లోకం వైపు చూస్తున్నావు? ఇంకా లోకం వైపే చూస్తూ నీ జీవితం అంతా కూడా వృధాపరుచుకొని నాశనానికి గురవుతున్నావు. నీ భారాన్ని, భయాలను ఎందుకు ఇంకా అధిగమించుకుంటూ నీ భయంతో ఎంతకాలం ఇలా బ్రతుకుతావు? దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమలన్నింటినీ నేను తొలగించి వాటిలో నుంచి రక్షిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ప్రియులారా, దేవుడిచ్చిన మాటకు కట్టుబడండి, దేవుని మాటను ఆలోకించండి. దేవుడు చెప్పిన వాక్కునకు దేవుడిచ్చే గొప్ప ఆధిక్యతను పొందుకో. నువ్వు ఆశీర్వాదించబడు. దేవుని మాటలో కట్టుబడి ఉండు. దేవుడు దీపమై, దేవుడు వెలుగై, దేవుడు తోడై, నీ ముఖములెన్నడు లజ్జింపకగా నీవు నిత్యము ప్రకాశించే వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా నీవు ఉండబోతావు. ఇతరులకు నువ్వు ఆశీర్వాదం ఇచ్చే వ్యక్తిగా ఉండబోతావు. ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండబోయే వ్యక్తిగా ఉంటావు తప్ప నువ్వు ఒకరికి మరి తోకగా ఉండవు, తలగానే ఉంటావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా! ప్రభు కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మీకు నిండుగా ఉండి దేవుడు మీరు దీవించునుగాక. ఈ విషయాలను గమనించండి, దయచేసి పరీక్షించండి, వాక్యమును పరిశోధన చేయండి. దేవుడు చెప్పిన మాట ఏది కూడా వృధా కాదు, అబద్ధము కాదు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, జవాబు పొందుకున్నా. నీ విచారము దేవుని మీద పెట్టు నా బిడ్డలారా. 2వది, నాకు కలిగిన భయాలు అన్నిటిలోంచి విడిపించాడట. ఆ భయాలన్నీ దేవుని దగ్గర, దేవుని భారంలో, దేవుని మీద పాదాల కాడ నీ భయాలను పెట్టు, తప్పిస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు, లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు, అధికారుల వైపు, డబ్బు వైపు, హోదాల వైపు, పలుకుబడి వైపు. వినరా, ఎవరో గొప్ప వాళ్ళ వైపు చూస్తూనే నీ కాలబుచ్చుకోకు. నువ్వు దేవుని వైపు చూస్తేనే నీకు గొప్ప వెలుగును, నీకు పరిష్కారము, ఆశీర్వాదము, దీవెన దొరుకుతుంది. కానీ ఇంక ఈ లోకం చుట్టూ తిరిగితే నువ్వు ముసలోడు వైపోయి శాపానికి గురై చచ్చిపోతావు. అదేవిధంగా
ప్రియులారా, మరి ఈ దీనుడు మొరపెట్టగా అంటే మొరపెట్టాలి, ప్రార్థించాలి. ఇక్కడ మనకు దేవుడు నేర్పుతున్న పాఠం. ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేస్తూ దేవుని కాడ మన సమస్యలు చెప్తూ ఉన్నప్పుడు నీకున్న కలిగిన శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపించి రక్షించుకుంటాడట దేవుడు. ఈ మేలు నువ్వు పొందుకో, ఈ అద్భుతం నువ్వు పొందుకో, ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకో. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? సత్యాన్ని విని వాక్యములు గ్రహించి, వాక్యములు ఉన్న జుంటి తేనెదారు కన్నా శ్రేష్టమైన ఈ వాక్యం, జీవము గల వాక్యం నువ్వు పొందుకో బిడ్డ. నువ్వు దీవించబడు, నువ్వు ఆశీర్వదించబడు. నీకు నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం కలుగునుగాక. ఎవరైనా ఇలాంటి వాక్యములో దేవుడు మాట్లాడిన రీతిగా, దేవుడు నీతో మాట్లాడిన రీతిగా నువ్వు ఆ సమస్యలతో ఉంటే త్వరగా ఇప్పుడే రమ్మని నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని కోసం నేను ప్రార్థించబోతున్నాను. మీ తలలు వంచి కండ్లు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ అద్భుతాలు చేయండి. ఎన్ని కష్టాలు, బాధలు, భయాలు, భయంకరమైన శ్రమలు తండ్రి, ఆపదలు, భయముతో బ్రతుకుతున్న బ్రతుకులు తండ్రి, జీవితం అంతా కూడా ఒక వినాశనానికి గురవుతున్న ప్రజలు ఉన్నారు. వారందరినీ కూడా రక్షించండి. థ్యాంక్ యూ లార్డ్. ఎలాంటి దయ్యపు దురాత్మ, మాంత్రతంత్ర, చీకటి ఆత్మలు, అనేక వ్యాధులు, రోగాలు, భయంకర శాపనార్థమైన క్రియలు, వీరింటి చుట్టూ, వీరి గృహం చుట్టూ, వీరి చుట్టూ వీరిని పీడిస్తున్న వాటి క్రియలు విడుదల చేసి తండ్రి, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి ఈ బిడ్డలకు దేవా, నీవు ఇప్పుడు నీ వెలుగుని ప్రకాశింపజేసి నీవు రక్షించి విడిపించి కాపాడమని వీరికున్న ప్రతి శక్తులను యేసునామములో కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల, ప్రతి రోగ శక్తుల నుంచి విడుదల, ప్రతి అపవిత్రమైన క్రియల నుంచి విడుదల, శాపగ్రస్తమైన క్రియల నుంచి విడుదల. వీరికి వెలుగు ప్రకాశింప చేసి దీవించమని దేవా, వీరికి తోడుగుండమని ఈ ప్రార్థన ద్వారా ఇప్పుడే వాక్యము ద్వారా వీరు దీవించబడి ఆశీర్వించబడదురుగా కానీ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మరి వరల్డ్ హీలింగ్ ప్రేయర్ మిషన్ ప్రార్థన గోపురము నిర్మాణం చేయాలని ప్రార్థన చేస్తూ దేవుని ప్రేరేపణను బట్టి కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. ఇది ఈరోజు పుట్టింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రియులారా, ఆ ప్రార్థన గోపురం నిమిత్తం 10 ఎకరముల భూమి కొనాలి. దేవుడు ఆ భూమి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు చేయండి. అది కొనుట కోసం అది 10 ఎకరముల భూమి కొని దానిలో ఈ యొక్క ప్రార్థన గోపురం నిర్మించాలి. 24 గంటలు ప్రార్థించే గోపురం, ప్రపంచ ప్రజలందరి కోసం ప్రార్థించే గోపురం నిర్మించాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మాతో ఏకీభవించి ప్రార్థించండి. మీ ప్రేరేపణ కొలది, మీ ఆర్థికమైన సహాయము, మీ యొక్క మొక్కుబళ్ళు, మీరు దేవునికి ఇచ్చే అర్పణలు, ఈ యొక్క గ్లోబల్ హీలింగ్ ప్రేయర్ మిషన్ మరి ఈ ప్రార్థన గోపురానికి సహాయపడండి. ప్రియులారా, ప్రార్థించండి. మీరు చేతిలో మాకు చేయి కలిపి మోకరించి కన్నీటితో దేవునికి విజ్ఞాపన చేద్దాం. ఇది ఎవరి స్వార్థ నిమిత్తం కాదు, కేవలం మన ప్రపంచ ప్రజలందరికీ నిత్య ప్రార్థనలు జరగడానికే ఇది ఆశ, నా దర్శనం. కనుక నా దర్శనంలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అవుతారని ఈ వీడియో చూసిన వారు, ఈ యొక్క మెసేజ్ విన్నవారు అందరూ కూడా దయచేసి మీరు మాకు ఏ విధంగా సహాయపడతారో ఆ విధంగా సహాయపడండి. ప్రార్థించడం మానకండి, మా కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మై గాడ్ బ్లెస్ యూ.